చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. స్టోరీ కొంచెం లాగింగ్ గా ఉంది, బట్ ఇట్స్ నైస్. సూర్య గారు ఇంకొక లెవెల్లో ఉన్నారనమాట. ఎప్పుడు చూడని విధంగా కాకుండా డిఫరెంట్ గా ఉన్నారు ఈ మూవీలో. సూర్య గారి కోసం వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఫ్యామిలీ వైజ్ గా ఇట్ ఈస్ స్లో మూవీ. పార్ట్ 2 డైరెక్టర్ గారు కనుక మన రివ్యూస్ అన్ని చూస్తే ఖచ్చితంగా ఇంకొంచెం అప్డేట్ చేస్తే చాలా బాగుంటుంది. సూర్య గారు యాక్టింగ్ అండ్ డైరెక్షన్ వల్ల మూవీకి ప్లస్ పాయింట్. యాక్చువల్లీ స్టోరీ వైజ్ గా లాగింగ్ అనే కానీ డైరెక్షన్ చాలా బాగుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ కోసం అసలు నేను నైట్ కూడా పడుకోలేదు. అండ్ ఓకే, ఒక రాత్రి నిద్రపోలేదు అనుకో బెనిఫిట్ దొరికింది నాకు. సూర్య గురించి చెప్పడానికి ఏం ఉండదు. ఫ్యూచర్ లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్ లో కొంచెం సీరియస్గా ఉన్నారు. ఫైటింగ్ నచ్చిందండి. అండ్ మెయిన్ సూర్య ఎంట్రీ నచ్చింది. స్టార్టింగ్ లో ద వే హీ వాస్ వెరింగ్ ద కోట్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్న తమ్ముళ్ళకి ఇట్లా ఆపోజిట్ లో పెడతారని చెప్పి. అంటే నార్మల్ టైంలో అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటారు, కానీ మూవీలో కూడా కొట్లాడుకోవడం ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. అన్నీ బాగుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంది. ఈచ్ అండ్ అయితే చెప్పాలంటే ఓకే, లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది మూవీలో. చెప్పాలంటే లాంగ్ గా డ్రాగ్ చేసిండు, బట్ ఓవరాల్ ఎండింగ్ క్లైమాక్స్ తోకుంది. చాలా సూపర్ చేసిండు. ఎండింగ్ క్లైమాక్స్ లో ఎస్పెషల్ చెప్పాలంటే కార్తిక్ ఎంట్రీ అనేది టాప్ అయిపోయింది మూవీకి. ఇంతకుముందు మూవీ విక్రమ్ మూవీ చూసారు కదా, కమల్ హాసన్, దాంట్లో రులెక్స్ ఎట్లా ఎంటర్ అవుతాడో ఈ మూవీలో వాళ్ళ తమ్ముడిని ఎంటర్ చేసిండు కార్తిక్. అండ్ కార్తిక్ నెక్స్ట్ సినిమాలో అంత పవర్ఫుల్ రోల్ ఉంటుంది. అండ్ మనకు చాలా చూడాలంటే సెకండ్ మూవీ దీనికంటే చాలా నడుస్తుంది. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో రైవెలరీ లాగా చూపిస్తారు. అండ్ ఇద్దరు టాప్ యాక్టర్స్ చెప్పాలంటే. సూర్య ఎక్స్ట్రాడినరీ, కార్తిక్ చాలా, ఆయన డిఫరెంట్ రోల్స్, ఈయన డిఫరెంట్, బట్ ఇద్దరు ఆ టైప్ ఆఫ్ రోల్స్ లో ఇద్దరు సూపర్. సో 7th సెన్స్ మూవీ చూసాం కదా, అందులో ఆయన పర్సనాలిటీ చూసాం కదా. మళ్ళీ ఇందులో లాస్ట్ ఫైట్ అప్పుడు పర్సనాలిటీ చూపిస్తాడు, యాజ్ టీజ్ కనిపిస్తున్నాడు. ఇంకా చాలా బాగా మెయింటైన్ చేస్తాడు సూర్య. మ్యూజిక్ వైజ్ బీజిఎం ఎవ్రీథింగ్ గుడ్, బట్ సాంగ్స్ అనేది లిటిల్ బిట్ అంత అర్థం కాలేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్లీ తెలుగు మూవీ కాదు కదా, సో మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ అంతే. హీరోయిన్ యాక్టింగ్ అంటే ఒక మాట ఎత్తా నథింగ్, అంటే పర్సనలీ కాదు, హీరోయిన్ రోల్ యాక్చువల్లీ ఈ మూవీకి అవసరం లేదు, బట్ ఒక హీరోయిన్ పెట్టాలని పెట్టారు. ఎందుకంటే ఆమె ఎక్కువ రోల్ లేదు, ఆమె ఇంపార్టెన్స్ లేదు, జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అంతే. చాలా బాగుందండి, తను డిఫరెంట్ లుక్ లో ఉన్నారు, చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉంది కానీ అంత పెద్ద లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అంత లాగ్ ఏం లేదండి. నాకైతే బాగా నచ్చింది. తన ఫైట్ అంతా చాలా నచ్చిందండి నాకు. సాంగ్స్ పెద్దగా అనిపించలేదు, బట్ బాగుంది. కంపల్సరీ నేను పార్ట్ 2లో అదే అనుకుంటున్నాం, ఇద్దరికి ఫైట్ ఉండొచ్చు కంపల్సరీ. హైలైట్ సీన్ తన పీపుల్తో ఉన్న కనెక్టివిటీ బాగా నచ్చిందండి. ఆ బాబుతో ఉన్న బాండింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. ఇది ఫ్యామిలీ మూవీనే. 6.5. కంగువా మూవీ సూపర్, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది. అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. కార్తీ ఎంట్రీ సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగా ఎంజాయ్ చేస్తాను. అలా ఏమనిపించలేదు, నేను నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సూర్య కోసం ఇస్తారు. స్టోరీ ఉంది, చాలా బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చింది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా బాగా నచ్చింది. నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు, సో చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ చూశారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఫైటింగ్ అదర్స్ నిద్రపో ప్రశాంతంగా, అంత బాగుంది సినిమా. టెన్షన్ లేకుండా నువ్వు ఏసీలో పెట్టుకోవాలి అవసరం లేదు. బీపీ లేకపోతేమో సినిమా ఎలా ఉందో అని టెన్షన్ పడకు. చల్లని కండువాన్ని నిద్ర కప్పుకొని నిద్రపో. కంగో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. నీవు ఇచ్చిన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టారు కానీ నీకు ఖచ్చితంగా డబుల్ వచ్చేస్తాయి. మస్త్ అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించేస్తుంది, ఎమోషనల్గా. సెకండ్ హాఫ్లో కనెక్ట్ అవుతుంది. ఒక కుర్రాడి పాత్ర ఉంటుంది సినిమా మొత్తం త్రూ అవుట్. సూపర్గా అనిపించేస్తుంది. నిజంగా ఆ పౌరుడు ప్రతి మాట్లాడే పాటలో ఒకసారి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాగే డిఎస్పీ మ్యూజిక్ కానీ, ఆయన పాటలు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుండట్లేవంటే అది అడవి జాతికి సంబంధించింది కాబట్టి ఆ పాటలు అప్పుడు మాత్రమే ఎమోషన్కి గురి అవుతాము. మంచి హైప్ని ఇస్తుంది. సీట్లో కూర్చోవాలా నిలబడాలా అనే సన్నివేశం వస్తూ ఉంటాయి అనమాట. ఆ పాటలు ఉంటుంటే కూర్చొని ఉంటాం, ఆ టైప్ అనిపిస్తుంది. సూపర్గా అనిపిస్తుంది. బీజం అయితే సినిమాకి హైలైట్. అలాగే సినిమాకు బాగా హైలైట్ అంటే ముసలితో ఉండే ఫైటింగ్ సన్నివేశం. ఒక అడవిలో వాటర్ పారుతూ ఉంటే అందులో పిల్లగాని కాపాడే సన్నివేశం ఉంటుంది. నిజంగా జై బాలయ్య అని అంటారు అనమాట. అంత బాగున్నది. బాలయ్య బాబేనా ఇటువంటి ఫైట్లకు దమ్ము ధైర్యం ఉన్న మగాడు అనుకుంటాం, కానీ ఇటువంటి చిన్న హీరోలు, స్టార్ హీరోలు చేస్తుంటే కూడా జై బాలయ్య అని గుర్తొస్తుంది. అంటే ఇండస్ట్రీలో బాలయ్య లాంటి హీరోలు చాలా మంది ఉన్నారు. బాలయ్యని మళ్ళీ మనకు గుర్తు చేస్తారు అనే విధంగా ఉన్నాయి అనమాట. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా హైలైట్ ఒకటి డిఎస్పీ మ్యూజిక్, కార్తీ ఎంట్రీ ఎండింగ్ లో, అలాగే లేడీస్ సన్నివేశాలతో ఫైట్ ఉంటుంది. సూపర్ అనమాట. హీరో ఇక నెంబర్ 1. సూర్య పేరు పెట్టడానికి లేదు. మస్త్ అంటే మస్తు ఉన్నది. కండువా కాదురా బై కంగువా. ప్రొడ్యూసర్ చెప్తున్నా, చల్లని కండువా కప్పుకొని హ్యాపీగా నిద్రపో. జై కంగువా. థ్యాంక్ యూ.